యేసయ్య వచ్చిన ఎవరి కోసం? పాపుల కోసం. పాపులను వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఎవరు పాపులు? వ్యభిచారం చేసిన వాడు పాపండి అంటావు. దొంగతనం చేసినాడే, ఈడు దొంగతనం చేశాడు, ఈడు నరహత్య చేశాడు, ఈడు అబద్ధాలు అనేవాడు, ఈడి జీవితం అంతా పాపే. వీళ్ళు పాపులు. కానీ ఒక దైవజనుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో వారిని పాపి అని నువ్వు అంటున్నావు, కానీ దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత హృదయంలో కల్మషం ఉన్నా, హృదయంలో పాపం ఉన్నా, హృదయంలో అనేకమైనవి దాచుకున్న నిన్నేమనాలి? ఈరోజు చాలా చోట్ల చూస్తే ఎంత బాధేస్తుందంటే, మంచి మంచి హోటల్స్లో, మంచి మంచి ఆడిటోరియంలో సభలు పెడుతున్నారు, బయట వాచ్మెన్ పెడుతున్నారు. ఎవరైనా నీచంగా ఎవరైనా వచ్చారనుకో, వాని లోపలికి ఆహ్వానం లేదు. అందుకే ఆ దైవజనుడు అన్నాడంట, ఇక్కడ అందరూ చూస్తే చక్కగా కోట్లు వేసుకున్నారు, బయట అనేక మంది ఉన్నారు, వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు. అడుక్కునేవాడు ఉన్నాడు, దేవుని మాట వినాలనుకుంటాడు. తాగుపోతున్నాడు, దేవుని మాట వినాలనుకుంటాడు. అప్పుడు దాకా రాత్రంతా వ్యభిచారంలో ఉన్న ఒక స్త్రీ దేవుని మాట వినాలని ఆశ కలుగుద్ది. నువ్వు చేసింది ఏంటంటే సెక్యూరిటీని పెట్టావు. నువ్వు చేసింది ఏంటంటే లోపల రాకుండా అడ్డుకున్నావు. ఏమో ఆ మాట ద్వారా వాడి బ్రతుకు మారుద్దేమో. ఆ ఆదివారం నాడే వాడు కడగబడిన వాడై తిరిగి వెళతాడేమో. అందుకు అన్నాడంట దైవజనుడు, ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పైకి అందంగా ఉన్నారేమో, కానీ హృదయం అంతా పాపముతో నుండి ఈ రాత్రి నేను పాపులకు బోధ చేస్తానన్నాడంట. అందరూ కళ్ళంపడి నీళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు చూడండి, చాలా చోట్ల ఇదివరకు బహిరంగ సభలు జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఒక చక్కటి ఆడిటోరియంలో ఏసీలేసి కుర్చీలేసి సభలు పెడుతున్నారు. ఎవరి కోసమయ్యా ఈ సభలు అంటే? హృదయంలో పాపము నింపుకున్న పాపుల కోసమేగా. మరి ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? కడగబడిన తరువాత కూడా హృదయంలో పాపం ఉంటే నువ్వు పాపివే. ఈరోజు అంటాం వాళ్ళు పాపులండి, కరెక్టే. ఈరోజు మనం కడగబడిన వారు, హృదయంలో పాపం అనకూడదు. ఈ ఉదయకాలం ముందు మనం తెలుసుకోవాలి, ఎవరు పాపులో ఒకరు ఏలు పెట్టి చూపించవసరంలా, మనకు తెలుస్తుంది. వ్యభిచారం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, నరహత్య చేసేవాడు, అబద్ధం ఆడేవాడు, పేకాట ఆడేవాడు, తాగుబోతు, వీళ్ళందరూ కూడా బహిరంగంగా చేస్తూ పాపి అనే నింద వారు మోస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవుని మాటలు ఆలకిస్తూ హృదయములో కల్మషము, కోపము, అసూయ నింపుకొని హృదయం అంతా పాపముతో నిండి ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోవాలి. ఈ ఉదయకాలం ముందు మన స్థాయి ఏంటో తెలుసుకోవాలి. నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి. ప్రయాస దేనికంటే ఒక పాపి రక్షించబడాలండి. ఒక అన్యుడు మారు మనసు పొందాలి. నా దృష్టిలో ప్రభువును అంగీకరించని వారందరూ కూడా అన్యులే. ఈ ఉదయకాలం ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు అడగమంటున్న మాట, నీ ఇంట్లో ఎంతమంది అన్యులు ఉన్నారు? తాగుబోతుగా తిరిగే నీ భర్త అన్యుడేగా, రక్షణ లేదు, అన్యుడే. లోకంలో తిరుగుతున్న నీ కుమారులు అన్యులేగా, ఎందుకంటే వారికి రక్షణ లేదు. ఈరోజు అటువంటి వారి కొరకే మన ప్రయాస. దేవుడు సువార్త చెప్పింది కూడా వారికే కదా. దేవుడు అద్భుత కార్యాలు చేసింది కూడా వారి జీవితాల పక్షానే కదా. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న మాట, హూ ఈజ్ యువర్ బిహేవియర్?
నీ ప్రవర్తన ఎలా ఉంది?